తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. మనతో పాటు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. తెలుగువారికి ప్రపంచంలో ఏ మూలన ఉన్నా గానీ ఏమాత్రం పరిచయం అవసరం లేని ప్రపంచ ప్రఖ్యాత ప్రవచనకర్త. అటువంటి చాగంటి కోటేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన సలహాదారు అనే ఒక పదవిని తెలుగు భాషకు ఒక అలంకారంగా అందజేశారు. కేవలం చాగంటి కోటేశ్వరరావు గారికి ఇచ్చినదని మనం భావించకూడదు. తెలుగు జాతికి, సంస్కృతికి ప్రాతినిధ్యంగా వారి పేరును ఇచ్చినట్టుగా మనం భావిస్తూ వారితోటి ముచ్చటిద్దాము. అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. అయ్యా నమస్కారం అండి. ముందుగా మీకు అభినందనలు. ఈ యొక్క క్యాబినెట్ హోదా స్థాయి, మంత్రి హోదా స్థాయి యొక్క ఈ పదవి మీకు రావటం, తద్వారా ముఖ్యంగా యువతకు ఈరోజు తరం, రేపటి తరం, భవిష్యత్ తరాల యువతకు మార్గదర్శనం చేసేటట్లుగా ఒక మంచి పదవి రావటం ఒక గొప్ప అవకాశంగా తెలుగువారందరూ భావిస్తున్నారు. మీలాంటి వారు 4 మంచి మాటలు చెప్పటం వల్ల, వినటం వల్ల ఒక శక్తివంతమైన భారతదేశం తయారవుతుంది. బంగారు భవిత భారతదేశానికి ఏర్పడుతున్న విశ్వాసం తెలుగు ప్రజల్లో కలిగింది. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు, ఆదిశంకరాచార్యులు జగద్గురువులు. అసలు మనకు కనిపించే తల్లిదండ్రులు మనకు పాఠాలు చెప్పే మార్గదర్శనం చేసే గురువులతో పాటు వాళ్ళు ఎక్కడి నుంచో మనకు మార్గదర్శనం చేస్తున్న జగద్గురువులు ఆదిశంకరాచార్యులు, వ్యాసుడు, శ్రీకృష్ణ పరమాత్మ కదా. అయితే మీరు ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఏర్పడటం, రీడర్షిప్ రెండో ఉన్నాయి మీకు. ఇవి ఎలా వచ్చాయి, ఎలా ఏర్పడ్డాయి? అవి ఈ కారణం చేత వచ్చాయి అని చెప్పడం కష్టమేమో కానండి, బహుశా అలా ఏర్పడడానికి కారణం మాత్రం ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ముందుగానే దాని గురించి తరచి ఆలోచించి, ఈ లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత మధ్యలో విడిచిపెట్టకుండా నేను సాధించడానికి ప్రయాణం చెయ్యాలి. ఎందుకనంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మీరు బయలుదేరారనుకోండి, మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మీ వెనక నిలబడేవాళ్ళు, మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఎలా ఉంటారో, రాళ్ళేసేవాళ్ళు, దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏవేవో మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. హేతుబద్ధమైనటువంటి సలహా ఏది మన లక్ష్యాన్ని చేరుకోవడానికి పనికొస్తుందో దాన్ని స్వీకరిస్తూ, మిగిలిన దాని గురించి అంతగా అంటకాగిపోకుండా వాళ్ళు నా లక్ష్యశుద్ధిని అర్థం చేసుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థించి స్నేహభావంతో వాళ్ళ పట్ల ఉదాసీన భావం వహించడం అలవాటైతే మన ప్రమేయం లేకుండానే మనకి నాయకత్వ లక్షణం వస్తుంది, అందరినీ నడిపించగలం. లేకపోతే ఏమవుతుందంటేనండి, ముందు పొగిడితే పొంగిపోవడం, ఎవరో తెగిడారని కుంగిపోవడం అలవాటైపోయిన వాడు తానే ఉద్ధాన పతనాల్లో పడిపోతే వెనక ఎవరిని నడిపించగలడు? అప్పుడు తను ఏది అనుకున్నా దాన్ని సాధించడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. మీకు నేను ఈ విషయంలో కొద్దిగా చొరవ తీసుకుని నన్ను నేను పొగుడుకోవడానికి కాదు, ఒక్క విషయం చెప్తాను. నేను మహాస్వామి వారి అనుగ్రహ భాషణాలు చాలా చదివా. ఆయన ఏది చెప్పినా సాధికారికంగా సంతోషంగా చెప్తారు. ఒక్కసారి ఆయన గోమాత గురించి చేసిన అనుగ్రహ భాషణంలో, ఒక పీఠాధిపతిగా గో సంరక్షణ కొరకు నేను చెయ్యవలసినంత చేయలేకపోయానేమో అని నాకు బాధ కలుగుతూ ఉంటుంది అన్న మాట నేను చదివాను. నాకు చాలా బాధ కలిగింది. అంటే ఆయనకి ఇంకా గో సంరక్షణ విషయంలో తగినంత చేయలేకపోయానన్న బాధ ఉంది. అప్పుడు నా కర్తవ్యం అంటూ ఏమైనా ఉంటే ఆయన నమ్మిన వాడిగా నేను కొన్ని గోవుల్ని కాపాడడానికి ముందుకు వెళ్ళి, ఏదో నేనొక్కడిని గోవుల్ని రక్షించడం కాదు, గో సంరక్షణం అన్నదాన్ని ఎందుకు చెయ్యాలి అన్నది వ్యాప్తి చెందేటట్టుగా చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఆయన సంతోషిస్తారనిపించింది. మొదలుపెట్టాం గోశాల. మీరు వచ్చి చూశారు. అది ఇవాళ అంత గొప్పగా నడుస్తూ ప్రతిరోజు 2 పూటల 60-70 మంది కార్యకర్తలు వచ్చి స్వచ్ఛందంగా పనిచేసి అంత సంతోషంగా అక్కడ కార్యం జరుగుతోంది అంటే ముందు నమ్మకం ఉండాలి. మొదలుపెట్టిన తర్వాత ఎన్నో విమర్శలు వచ్చాయి, వెనక్కి లాగేవాళ్ళు వచ్చారు, ముందుకు తోసేవాళ్ళు వచ్చారు. ముందుకు తోస్తే పడిపోకుండా, వెనక్కి లాగితే తూలిపోకుండా నిభాయించుకుని పెద్దాయన చెప్పిన మాట మనకుందన్న నమ్మకంతో వెళ్ళిపోవడంలోనే లక్ష్యశుద్ధి. అక్కడ నాయకత్వం తయారవుతుందండి. ఇది మీలో ఇంత ఒక దృఢమైన అచంచలమైన ఒక పట్టుదల, ఆ స్వభావము, దేనికి వంగకుండా పొంగకుండా ఉండే లక్షణాలు, ఇవన్నీ కూడా మీకు ఆదిశంకరాచార్యులు, జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు,
వివేకానంద వీళ్ళ యొక్క స్ఫూర్తి మీ పైన ఉందని అనుకోవాలి, వాళ్ళ వాక్కుల యొక్క ప్రభావం. ఖచ్చితంగానండి. ఎందుకంటే వివేకానందుడు ఎన్ని కష్టాలు పడ్డారండి, శంకరాచార్యులు వారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఆయన్ని శారీరకంగా కూడా అంతం చేసేద్దామని ప్రయత్నం చేశారు. ఎవరి మీద ఆయన శత్రుభావన పెట్టుకోవాలి, అందరితో మాట్లాడారు, అందరినీ మిత్రుల్ని చేసుకున్నారు. చిట్ట చివరికి 32 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికీ అందరూ ఆయన మార్గంతో ప్రేమతో కలిసి నడిచారు. ఆయన మీద ఒక కాపాలికుడు మంత్రప్రయోగం చేశాడు, ఆయన మీద ఎన్ని జరిగాయి, ఆయన వాటన్నిటికీ చెలించిపోలేదు, నిభాయించుకుని ముందుకు నడిచారు. జగద్గురువులుగా అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకొని ఇవాళ ప్రపంచమంతా 2 చేతులెత్తి నమస్కరించి 32 ఏళ్ల వయస్సులో ఇన్ని చేయడం ఎవరికి సాధ్యం, శంకరాచార్యుల వారికి తప్ప. అంటోంది అంటే ఆయన కన్నా గొప్ప నాయకుడు ఎక్కడుంటారండి? చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జీవితంలో 90 పడి దాటిపోయిన తర్వాత కూడా ఆశ్రమధర్మం విడిచిపెట్టకుండా తోపుడు బండి పట్టుకుని సత్యదండాన్ని పట్టుకుని కాలినడకన వెళ్ళారు అంటే నిజంగా ఎంత స్ఫూర్తిదాయకమైన జీవితాలండి అవన్నీ. ఎంత నిబద్ధతతో ఆశయాలకి ఎలా కట్టుబడ్డారు. వారిని విమర్శించిన వారు ఉన్నారు ఆయన కాలంలో. ఈ వాదం తప్పు, భగవంతుడు ఏమిటి, భక్తి ఏమిటి అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన నమ్మినదేదో దాన్ని ఆయన అలా ఆదరించారు. అన్నిటికన్నా విశేషం ఏంటంటే ఇతరులను కూడా అంత గౌరవించారు. ఏదో తన భావానికి వ్యతిరేకించిన వాళ్ళని ఆయన ఎప్పుడు విమర్శించడం కానీ తక్కువ చేయడం కానీ చేయలేదు. నాకు మహాస్వామి వారిలో చాలా నచ్చే విషయం ఏమిటంటే ఒకసారి నాస్తికుల గురించి ఆయన మాట్లాడారు. ఆయన అన్నారు, భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నానని చెప్పి పాపం చేసేవాడి కన్నా లేడు అని చెప్పి లేడన్న భావనతో బతికేవాడు ఒక మెట్టు పైనున్నవాడే కదా. ఎంత గొప్ప స్పష్టత అండి. మనకంటే వాడు ఎక్కువ ఆలోచించాడని స్పష్టతే కదా. ఆయన సిద్ధాంతానికి కట్టుబడ్డాడు. ఆయన నీ సిద్ధాంతానికి నువ్వు ఎక్కడ కట్టుబడ్డావు? ఉన్నాడు అంటున్నావు, ఉన్నాడు అని అంటున్నప్పుడు ఉన్నాడన్నవాడి పట్ల భక్తి భయాలతో నువ్వు అట్లాగే గౌరవంగా బ్రతకాలి. మరి నువ్వు పాపం వైపుకి అందుకు అనురక్తుడు అవుతున్నావు, అలా అవ్వకూడదు కదా అని ఇటువైపున ప్రబోధము చేస్తూ అటువైపు ఒక సిద్ధాంతానికి నమ్మితే కట్టుబడ్డం అన్నది ఏదైనా కూడా అది వాళ్ళ గొప్పతనము అని చెప్పి పొగుడుతూ మాట్లాడడం నిజంగా ఆయన సామరస్యానికి, ఆయన మంచితనానికి, అవగాహనకి ఎంత మంచి ఉదాహరణ అండి. ఇప్పుడు మీరు చంద్రశేఖర సరస్వామి చెప్పారు, ఆదిశంకరాచార్యులు కూడా ఆ చేత సీతాచలము కాలినడక నడిచి అనేక పీఠాలు స్థాపించి ఎంతో జ్ఞానాన్ని మనకు పంచి ఒక 1,00,000 మంది కలిసి కొన్ని వేల సంవత్సరాలు చేయని పని ఒక్కడు చేశాడు కదా. అవునండి. ఆయన ప్రభావం చంద్రశేఖర సరస్వతి స్వామి మీద తప్పనిసరిగా ఉంటుంది కదా. ఖచ్చితంగా వారందరి ప్రభావం మీ పైన ఉంది. అవునండి. అంతే కదా. నమస్కారం సార్. చాలా సంతోషం శర్మ గారు.